తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇప్పటిదాకా హరీష్ రావుని, కేటీఆర్ ని, సంతోష్ రావుని లేటెస్ట్ గా విచారించడం జరిగింది. అయితే కేసీఆర్ టర్న్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా కేసీఆర్ పేరే పదే పదే వినిపిస్తుంది. కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చాలా మంది సాక్షులు కూడా, అంటే పోలీసు అధికారులు కూడా పెద్ద ఆయన చెప్పిన విధంగానే మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము అనేది మనకి మీడియాలో లీక్స్ వచ్చిన పరిస్థితి. అయితే జాన్ 28కి ఫస్ట్ హరీష్ రావుని, అంటే లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే జనవరి 20వ తారీఖు హరీష్ రావుని మొదటిసారిగా విచారణకు పిలిచారు. 23వ తారీఖు కేటీఆర్ని పిలిచారు. లేటెస్ట్గా సంతోష్ రావుని 27వ తారీఖు సంతోష్ రావుని కూడా పిలిచారు. అయితే ఇప్పుడు పరిణామాలు కేసీఆర్ టర్న్ ఎప్పుడు ఉంటుందా అన్న నేపథ్యంలో 30వ తారీఖు కేసీఆర్ని సిట్ ముందర హాజరు కావాలి అని చెప్పేసి 30వ తారీఖు 3:30 హాజరు కావాలని సిట్ నందినగర్లోని ఆయన ఇంట్లో ఈ నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి. అయితే నందినగర్లో నోటీసులు సర్వ్ చేసిన ఆ టైంలో కేసీఆర్ అక్కడ లేరు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు. అయితే ఆయన వయసు రీత్యా సిఆర్పిసి సెక్షన్ల ప్రకారం మహిళల విషయంలో కావచ్చు, లేకపోతే వృద్ధుల విషయంలో కావచ్చు, వాళ్ళు ఎందుకంటే సాక్షులుగా ఇప్పుడు కేసీఆర్ని పిలుస్తున్నారు. సాక్షి విషయంలో 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మినహాయింపు ఉంటుంది. వాళ్ళు కోరుకున్న ప్రాంతంలో సిట్ విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్కి అదేవిధంగా తెలియజేశారు. ఆయన కోరుకున్న ప్రాంతంలో, హైదరాబాద్ లిమిట్స్లో ఆయన కోరుకున్న ప్రాంతంలో సిట్ విచారిస్తుంది అనేది నోటీసులో సారాంశం. అయితే రేపు ఆయన హైదరాబాద్లో మరి పోలీస్ స్టేషన్కి వెళతారా, లేదా నందినగర్లో తన నివాసంలో సిట్ విచారణ కోరతారా, లేకపోతే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ భవన్లో ఈ విచారణ కోరతారా అనేది ఆసక్తి కలిగిస్తుంది. ఈ నోటీస్కి సంబంధించి నోటీసు నా దగ్గర ఉంది. ఈ కేసీఆర్కి సర్వ్ చేసిన నోటీసు సారాంశం నోటీస్ నా దగ్గర ఉంది. అయితే ఇందులో ఫర్ అపియరెన్స్ బిఫోర్ అండర్ సైన్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇన్ కనెక్షన్ విత్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఇందులో క్రైమ్ నెంబరు ఇచ్చారు. దీంతో సెక్షన్ 166, 409, 427, 201, 120 ఐపీసీ సెక్షన్స్, పీడీపీఏ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఏసీపీ జూబ్లీ హిల్స్ డివిజన్ ఏసీపీ పి వెంకటగిరి పేరుతోటి ఈ సిట్ సర్వ్ చేసింది. అయితే మనం చూస్తే ఇంతకుముందు సిట్ని ఏర్పాటు చేసిన నేపథ్యం కూడా మనం ఒకసారి చూద్దాం. ఇందులో మొత్తం ఇదంతా కూడా తేనెతొట్టు అంతా కూడా కదిలింది ఎలక్షన్స్ తర్వాత. అంటే రేవంత్ సర్కారు ప్రమాణం చేసిన తర్వాత, రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెర మీదకి వచ్చింది. అంతకుముందు 2 టర్మ్స్ బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల ఫోన్లు కావచ్చు, లేకపోతే జడ్జుల ఫోన్లు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్ల ఫోన్లు కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, అంటే అంతకుముందు ఎన్నికల టైంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అని తెర మీదకి వచ్చిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే అధికారంలో చేపట్టిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకలు అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మార్చి 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. కేసు నమోదైన నేపథ్యంలో ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్ళిపోయారు. అయితే అమెరికాకి వెళ్ళడం వల్ల ఈ విచారణ చాలా మందకొడిగా సాగింది. దాన్ని ముందరికి తీసుకువెళ్ళాలి అంటే దీంట్లో కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుని విచారిస్తే కానీ ఈ కేసు పురోగతి సాధించదు అని భావించారు. అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళి 14 రోజుల కస్టోడియల్ రిమాండ్కి తీసుకుంది పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖ. అయితే ఆయనకి సుప్రీంకోర్టు ఇంటరిం ప్రొటెక్షన్ కూడా, అరెస్ట్ కాకుండా ఇంటరిం ప్రొటెక్షన్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసే అవకాశం లభించలేదు. అయితే ఈ విచారణ పూర్తిగా ముందరకు వెళితే, ఎందుకంటే ఇక్కడ పదే పదే వస్తుంది అంతా కూడా ప్రభాకర్ రావు విషయంలో కావచ్చు, ప్రభాకర్ రావుకి రిటైర్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ ఇచ్చింది కేసీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది తెర మీదకి వస్తుంది. అయితే కేసీఆర్ని రేపు ప్రధానంగా 3 పాయింట్లు అడిగే అవకాశం ఉంది. ఈ ప్రభాకర్ రావుకి ఎందుకు మీరు ఎక్స్టెన్షన్ ఇచ్చారు అనేది మొదటి పాయింట్ ఉంటుంది. దీంతో పాటుగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎలక్ట్రల్ బాండ్స్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి వచ్చాయి. వివిధ సంస్థలు, వ్యాపార సంస్థలు బీఆర్ఎస్కి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాయి అనేది తెర మీదకి వచ్చింది. బీఆర్ఎస్ కూడా అధికారికంగా
తమకి ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఏ సంస్థలు ఇచ్చాయనేది ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో బయటకు వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అంగీకరించిన పరిస్థితి. అయితే ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయా సంస్థల్ని బెదిరింపుకి గురి చేశారు అనేది కూడా తెర మీదకి వచ్చింది. సంధ్యా కన్వెన్షన్కి సంబంధించిన శ్రీధర్రావు సిట్టు విచారణ ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది, ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో దాన్ని బెదిరింపులకి గురి చేశారు అనేది. అదొకటి. ప్రభాకర్ రావు విషయంలో, ఎక్స్టెన్షన్ విషయంలో, ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో, దాంతోపాటు కొంతమంది పోలీస్ అధికారులు పెద్ద అయిన చీటీలు రాసి ఇవ్వడం వల్ల వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశాము అనేది కూడా చెప్పినట్టు కొంత వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 3 నెలల వ్యవధిలో, అంటే ఎన్నికల టైంలో 3 నెలల వ్యవధిలో 680 మంది రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేశారు, జడ్జిల ఫోన్ ట్యాపింగ్ చేశారు, రేవంత్ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా లీక్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా సిట్ అధికారికంగా ఈ విషయాలు చెప్పలేదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వాదన ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది 2024లో మార్చిలో జరిగిన పోలీస్ కేసు పంజాగుట్లో జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా తెర మీదకి తీసుకురావడానికి ప్రధానమైన కారణం నైనీ కోల్బెడ్ సింగరేణికి సంబంధించిన లేటెస్ట్గా జరుగుతున్న ఒక కుంభకోణం జరిగింది. దాన్ని కప్పిపుచ్చడానికే ఇది తీసుకొచ్చారు అనేది. ఎందుకంటే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్న వేళ ఈ నైని ఈ ఎఫెక్ట్ ఎన్నికల్లో ఉంటుంది. దాన్ని సైడ్ లైన్ చేయడానికే ఈ కేసుని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన. అయితే ఇప్పుడు ఎటువంటి స్ట్రాటజీ అనుసరిస్తారు? ఎందుకంటే వ్యూహాల్లో దిట్టగా ఉన్న కేసీఆర్ రేపు ఈ విచారణకి వెళతారా, విచారణకి వెళ్ళరా? ఇంతకుముందు మనం చూస్తే కాళేశ్వరం కమిషన్ విషయంలో పీసీ ఘోష్ ముందర మొత్తం ఆయన అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రేపు సిట్టు విషయంలో కూడా మరి పోలీస్ స్టేషన్కి వెళతారా, లేదా ఆయన హైదరాబాద్లోని నందినగర్లో తన నివాసంలో పోలీస్ని పిలుస్తారా, లేకపోతే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ దగ్గరికి వెళతారా, బీఆర్ఎస్ భవన్కి సిట్టుని పిలుస్తారా అనేది ఆసక్తి కలిగిస్తుంది. అయితే లేటెస్ట్గా జాన్ 20వ తారీఖు హరీష్ రావు సిట్టు విచారణకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే 23వ తారీఖు కేటీఆర్ సిట్టు విచారణకి వెళ్ళినప్పుడు కావచ్చు, బీఆర్ఎస్ కేడరు చాలా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఒకవేళ కేసీఆర్ని విచారణకి పిలిస్తే, ఇప్పుడు సాక్షిగా పిలుస్తున్నా, ఈ పూర్తి విచారణ జరిగితే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా ఆసక్తి కలుగుతుంది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కింగ్ పిన్ మొత్తం, అంటే ఆ పెద్ద ఆయన మొత్తం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగింది అనేది మనకి వస్తున్న లీక్స్. మీడియాలో కూడా ప్రధానమైన కథనాలన్నీ కూడా కేసీఆర్ చుట్టూనే తిరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. అయితే పోలీసులు రేపు పెద్ద ఎత్తున జాగ్రత్తలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన విచారణ విషయంలో, ఎందుకంటే బీఆర్ఎస్ క్యాడరు రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తుంది. అయితే బీఆర్ఎస్ పదే చెప్తుంది, ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వివిధ నేపథ్యాల్లో వివిధ కారణాల రీత్యా పోలీస్ డిపార్ట్మెంటు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటుంది. ఇది జనరల్గా జరిగే ప్రక్రియే, తమకి సంబంధం లేదు అనేది చెప్తున్నారు. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.